ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే నా దేవుని బిడ్డలారా. ఈ రోజున గమనించండి, చర్చిలకు వెళ్తున్నటువంటి మనమే చర్చిలకు వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చక్కగా కీర్తనలతో పాటలు పాడుతూ వాద్యాలతో ప్రభు నామాన్ని స్తుతిస్తున్నటువంటి మనమే ఈ రోజున మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్న వారు ఈ రోజున కనబడటం లేదండి. ఎందుకో తెలుసా? ఒక్క విషయంలో మాత్రమే దేవునికి నేను లోబడతాను, ఈ విషయంలో దేవుని మాట వింటాను, ఇదిగో ఈ ప్రవర్తన విషయంలోనే నేను మార్చుకుంటాను అనుకుంటున్నారు. కానీ మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ ఉద్యోగం విషయమే అయినా, నీ కెరీరే అయినా, నీ చదువుల్లో అయినా, అలాగనే నీ యొక్క బిహేవియర్ కానీ, నీ యొక్క మాట తీరు కానీ అన్నీ కూడా సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆయన అధికారమే మన ప్రవర్తనను మరి నడిపించాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇదిగో దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవుని యొక్క అధికారము నిన్ను నడిపించాలని, దేవుని యొక్క అధికారము ఇదిగో నిన్ను ఆయన నడిపించటానికి మరి ఆ అధికారము నాకు కావాలి, దేవుని అధికారము నా జీవితానికి అది ఎంతో ఆశీర్వాదకరమైనదని ఆ అధికారాన్ని నా దేవుని బిడ్డలారా ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఆలోచించండి. కానీ అక్కడ వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. హల్లెలూయా. ఎప్పుడు మన మార్గాలు సరాలము చేయబడతాయి, ఎప్పుడు మన పనులు సరాలము చేయబడతాయి, ఎప్పుడు మన బ్రతుకులు నా దేవుని పిల్లలు ఒక దీవెనకరముగా మార్చబడుతుంది అంటే నీ ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారమే ఏలుబడి చేయాలి. హల్లెలూయా. ఆయన అధికారానికి నువ్వు లోబడాలి, ఆయన అధికారానికి నీవు ఒప్పుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉన్నప్పుడట మన త్రోవలను ఆయన సరాలము చేసే దేవుడట. ఇదిగో నీ మార్గాలు, నీ యొక్క త్రోవలు, నీ యొక్క జీవితము ఇదిగో ఏ రకంగా అయితే నడిపించబడుతుందో ప్రభువే సరాలము చేస్తాడంటండి. ప్రతి ఆటంకాలు, ప్రతి అడ్డంకులు ప్రభువే తీసివేస్తాడంట. కారణం ఏంటో తెలుసా? ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకున్నావు కనుక, ఆయన అధికారము క్రింద నువ్వు ఉన్నావు కనుక, ఇదిగో నిన్ను ఆయన అధికారము పరిపాలిస్తుంది కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభువే ఇదిగో మన మార్గాలను ఆయన సరాలము చేర్చున్నాడంట. కనుక నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకవేళ నీ ప్రవర్తన అంతటిలో కూడా దేవుని అధికారానికి ఒప్పుకోలేదేమో, కొన్ని విషయాలలో మాత్రమే, కొన్నిటిలో మాత్రమే అధికారాన్ని ఇదిగో ఇష్టపడుతున్నావు, మిగిలిన వాటిలో ఇది నా ఇష్టము, నా కెరీరు, నా జీవితము, నా భవిష్యత్తు, ఇది నా వ్యక్తిగతము అంటూ నా దేవుని బిడ్డలారా పాపాన్ని దాచుకొని ఇదిగో భయంకరమైన అపవిత్రతను దాచుకొని జీవిస్తున్నావేమో. ఈరోజు విడిచిపెట్టు, దేవుని వైపు చూడు, ఆయన అధికారానికి ఒప్పుకో. ఇదిగో ఆయన నీ మార్గాలను సరాలము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు నైనా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. నా తండ్రి ఇదిగో ప్రభా, అయా మా ప్రవర్తన అంతటిలో నా తండ్రి నీ అధికారానికి మేము ఒప్పుకొని నా ప్రభా మా జీవితాలు సరాలము చేయబడటానికి నాయనా అయ్యా ఇదిగో నా తండ్రి మేము ఆ రీతిగా నడవటానికి మీరు సహాయం చేయమని కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.